ప్రైజ్ టు ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీకు శుభములు. దేవుని జీవవాక్యం మనలను ప్రభువు రాకడకు సిద్ధపరుస్తుంది. ఈ వాక్యంను మీరు విని అనేక మందికి షేర్ చేయండి. దేవుని పరిచర్యలో మీరు పాలు పొందండి. ఈరోజు దేవుని వాక్యంను చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 22వ వచనము. నీ చెడుతనము మానుకొని మారు మనస్సు నొంది ప్రభువును వేడుకొనుము. యాక్ట్స్ చాప్టర్ 8 verse 22. రిపెంట్ ఆఫ్ యువర్ విక్కిడ్నెస్ అండ్ ప్రే టు ద లార్డ్. సమరయ పట్టణములో సీమోను అను మనుష్యుడు గారడీ చేస్తూ జనులను విభ్రాంతి పరుస్తూ తాను చాలా గొప్పవాడిననియు దేవుని మహాశక్తి అనబడిన వాడనని ప్రజలకు భ్రాంతి కలిగిస్తూ జీవించేవాడు. ఫిలిప్పు దేవుని రాజ్యంను గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త బోధిస్తున్నప్పుడు విని నమ్మి బాప్తిజం పొందాడు. అంతేకాదు ఫిలిప్పును వెంబడించి అతనిని ఎడబాయకుండా ఉండి అతను చేస్తున్న అద్భుతములు సూచక క్రియలు చూసి ఆశ్చర్యపోయాడు. ఆ తరువాత యెరూషలేము నుండి పంపబడిన పేతురు యోహానులు ఎవనిపై చేతులుంచి ప్రార్థన చేస్తే వారు పరిశుద్ధాత్మ నింపుదల పొందుట చూచి సీమోను ఇంకా ఎక్కువ ఆశ్చర్యపడి ఆ పరిశుద్ధాత్మ శక్తిని తన డబ్బుతో కొనుటకు ప్రయత్నించాడు. అప్పుడు పేతురు, నీ చెడుతనము మానుకొని మారు మనస్సు నొంది ప్రభువును వేడుకో అని సీమోనుతో చెప్తాడు. అయితే సీమోను తన తప్పును గ్రహించి పశ్చాత్తాప హృదయంతో ప్రభువు పాదాల దగ్గరకు చేరుటకు బదులు మీరు నా కొరకు ప్రార్థించుడని శిష్యులతో చెప్పి వెళ్ళిపోతాడు. ప్రియ సహోదరి సహోదరుడా, సీమోను దేవుని రాజ్యంను గూర్చి యేసు ప్రభు మనకు ఇచ్చు విమోచన గూర్చి విన్నాడు గాని అవి ఏవి తన జీవితంలో కనబడలేదు. సీమోను కూడా నమ్మి బాప్తిజం పొందాడు. అయితే అతని నమ్మిక వాక్యంపై కాక ఫిలిప్పు చేయు సూచక క్రియల మీద అద్భుతముల మీద ఆధారపడి ఉంది. ప్రియ విశ్వాసి, ఈరోజు మన నమ్మిక దేనిపై ఆధారపడి ఉంది? అద్భుతముల మీద లేక దేవుని వాక్యము మీద? మనల్ని మనము ఒక్కసారి పరిశీలించుకుందాం. మై డియర్ ఫ్రెండ్, స్క్రిప్చర్ సేస్, do not merely listen to the word and so deceive yourselves. Do what the word of God says. ప్రియ దేవుని బిడ్డ, సీమోను కేవలం వినువాడు మాత్రమే అయి ఉండి అద్భుతముల మీద ఆధారపడ్డాడు గాని తన జీవితంలో ఆచరించేవాడిగా లేడు. అయితే ప్రతిరోజు దేవుని వాక్యం వింటున్న మనము దేవుని జీవవాక్యంను విని వాక్యంపై ఆధారపడేవారిగా, విన్న వాక్యంను ఆచరించేవారిగా మనల్ని మనము పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో సిద్ధపరుచుకుందాం. దేవుని రాకడకు సిద్ధపడుదాం. ప్రార్థన చేసుకుందాం. ఏకీభవించండి. కృపగలిగిన దేవా, ఈరోజు జీవవాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రములు. తండ్రి, ప్రతిరోజు మేము వాక్యంను చదువుతున్నాం, వాక్యం వింటున్నాం. తండ్రి, మేము ఆచరించే వారిగా ఉండుటకు మాకు సహాయము దయచేయండి. ఈరోజు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ వారి కుటుంబాలు వాక్యంపై ఆధారపడుతూ నీ రాకడకు సిద్ధపడుటకు సహాయం దయచేయమని జ్యోతిర్మయుడైన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.